నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఈరోజు ఎక్కడ చూసినా ఒక మూడు విషయాల మీద చర్చ జరుగుతుంది. ఒకటి ఏమో రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్, తర్వాత మంగ్లీ, ఇంకొకటేమో మంత్రివర్గ విస్తరణ, సమతుల్యం, ఇంకొక మూడు మంత్రులు ఉన్నాయి, అవి ఎవరికి ఇస్తే బాగుంటుంది. వీటిపైన మాట్లాడదాం. మనకు ఓయూ శంకర్ అన్న ఉన్నాడు, తెలంగాణ ఉద్యమకారుడు. అన్న నమస్తే. నమస్తేనే అన్న, చెప్పండి అన్న, ఫస్ట్ ఎట్లా మాట్లాడదాం? ఫిల్మ్ అవార్డ్సా, మంగ్లీయా, లేకపోతే మంత్రివర్గ విస్తరణ, లేకపోతే ఇంకో మూడు మిగిలినాయి, మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటారు? ఇప్పుడు ఫిల్మ్ అవార్డ్స్ల గురించి నేను మాట్లాడదలుచుకోలే. ఎందుకంటే సినిమా అనేది వినోదాత్మకంగా, విజ్ఞానాత్మకంగా విలువలు పెంచే విధంగా, సమాజానికి మంచి సంకేతం ఇచ్చే విధంగా ఉండాలి. అట్లాంటి సినిమాలు ఈ కాలంలో లేవు కాబట్టి దాని గురించి నేను మాట్లాడా. ఆ విలువలే లేని సినిమాలకే విజ్ఞానవంతమైన అవార్డులు ఇస్తుండ్రు అంటే ఆ విలువలే లేని వాటి గురించి చర్చించి నా నోరు ఖరాబు చేసుకోదలుచుకోలే ఒకటి. రెండోది, ఇలా ఎలైట్ పీపుల్ ఎవరైతే మంగ్లీ లాంటి వాళ్ళు కష్టపడి అణగారిన కులాల నుంచి, అణగారిన సామాజిక వర్గాల నుంచి వచ్చినప్పటికీ ఎలైట్ పీపుల్ ఉండే పరిస్థితులు ఆమెకు వచ్చినాయి కాబట్టి ఆమె గురించి కూడా నేను మాట్లాడదలుచుకోలే. పబ్బులు, క్లబ్బులు, బార్లు, ఈ కల్చరు మా కల్చర్ కాదు కాబట్టి దాని గురించి కూడా నేను మాట్లాడదలుచుకోలే. ఇక మంత్రివర్గ విస్తరణ, మంత్రుల సామాజిక సమతుల్యత, సమర్థవంతమైన పాలన గురించి మాట్లాడతా నేను. ఎందుకు అంటే ఏం చెప్తారు? సామాజిక సమతుల్యత ఉన్న మంత్రివర్గానికి మొత్తానికి లేదు, సమర్థత అసలే లేదు. డబ్బా కొట్టుకుంటారు కదా మరి. మంచి ఇంత మంచి మంత్రి కూర్పు ఎక్కడ లేదు, సామాజిక న్యాయం చేస్తున్నామంట. మూడిటికా సామాజిక సమతుల్యత, మిగతా వాటికా? మూడిటికే సామాజిక సమతుల్యత అంటే ఎక్కడ ఉన్నట్టు? లేదు, తేలిపోయింది. తర్వాత సమర్థత, ఏ ఒక్క నాయకుడు ఫిట్టుగుండు, అంతా అన్ఫిట్టే. అంటే సమర్థులే లేరా? ఎక్కడున్నారు? మీకు నచ్చిన మంత్రి ఎవరు? ఇక ఏరాలే, ఎత్తుకోవాలి. మీ ఫేవరెట్ మంత్రి అన్న? ఫేవరెట్ మంత్రులు ఉంటే కదా చెప్పడానికి. సరే, ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక మూడు మంత్రి పదవులు ఉన్నాయి. ఈ మూడు మంత్రి పదవుల కోసం కొందరు పోటీ పడతారు. ఒకటి నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి, బోధన్, తర్వాత మంచిర్యాల నుంచి ప్రేమ్ సాగర్, మునుగోడు నుంచి రాజగోపాల్ రెడ్డి, తర్వాత ఇబ్రాహీంపట్నం నుంచి మల్రెడ్డి రంగారెడ్డి. వీళ్ళు నలుగురు మాకు మంత్రి పదవి కావాలని చెప్పేసి వాళ్ళ అభిమానులు కూడా నిరసన చేస్తారు. ఇప్పుడు ఈ నలుగురిట్లలో ఎవరికి ఇస్తే మంత్రి పదవి, ఎవరు సమర్థులు అనుకుంటారు మీరు? ప్రేమ్ సాగర్ రావు ఉద్యమకారుడా? సుదర్శన్ రెడ్డి ఉద్యమకారుడా? మల్రెడ్డి రంగారెడ్డి ఉద్యమకారుడా? ఒక్క రాజగోపాల్ రెడ్డికి ఆ సమర్థత ఉంది. ఏదో అన్నట్టు ఉన్నది, ఏలోటోనికి ఎద్దు పోతుంది, కాలేటోనికి కను పోతుంది అన్నట్టు ఉంది ముఖ్యమంత్రికి. ఇలా సమర్థతకు ప్రయారిటీ ఇవ్వాలి కదా. సామాజిక వర్గాలలో ఉన్న చౌటాలను తెచ్చి ఇవ్వాలా? నువ్వు మంత్రి నేను ఇచ్చినట్టు మరి సమర్థవంతంగా మంత్రి పదవులు ఇచ్చి చప్పట్లు కొడుతున్నావా? ఏం కొడుతున్నావు చెప్పు? మిగతా మూడు శాఖలు ఉన్నాయి కదా, ముఖ్యమంత్రితో పాటు మూడు శాఖలు ఉన్నాయి కదా, ఆదాయం వచ్చే శాఖలు అన్నీ దగ్గర పెట్టుకున్నావు కదా. విద్యాశాఖ ఆదాయం వచ్చేది దగ్గర పెట్టుకున్నావు, పోలీస్ శాఖ ఆదాయం వచ్చేది దగ్గర పెట్టుకున్నావు, తర్వాత మున్సిపల్ శాఖ ఆదాయం వచ్చేది దగ్గర పెట్టుకున్నావు. ఇక వాళ్ళు ఏదో పెట్టుకున్నారట రూలు. అదే అన్న, ఇప్పుడు ఈ నలుగురిట్లలో ఎవరు అయితే బెటర్ అంటారు? ఈ నలుగురిట్లల్లో ఇక ఇంకో మాట చెప్తా నేను. ఇలా ఉద్యమ ద్రోహులందరినీ ఇలా నెత్తి మీద పెట్టుకున్నాడు. ఎవరు? రేవంత్ రెడ్డి. గత ముఖ్యమంత్రి ఎట్లా పెట్టుకున్నాడో ఇప్పుడు ఉద్యమ ద్రోహులందరినీ తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకున్నాడు. నేనేమంటున్నా, ఇలా ఉద్యమకారుడు, మాతోటి కలిసి పనిచేసిన ఉద్యమకారుడు, తెలంగాణ ఏర్పాటు కోసం పదవులని త్యాగం చేసినోడు, ఇలా తెలంగాణ కోసం పైసలు పెట్టినోడు, తెలంగాణని రావడానికి ఒక కీలక భూమిక వహించినోడు. ఇలా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఇలా రాజగోపాల్ రెడ్డిని తీసుకుపోయి ముఖ్యమంత్రి చేసుకునే
స్థాయి ఉన్నోడు ఇలా రాజగోపాల్ రెడ్డి కదా, పో నియోజకవర్గంలో పోయి ఒక్కసారి అడిగి ఊడిపో నియోజకవర్గ ప్రజలని. ఇలా ఒక సొసైటీ పెట్టి, ఇలా వాళ్ళ తల్లి పేరట ఒక సొసైటీ పెట్టి అన్నోళ్ళకు నేను ఉన్నా అనే రకంగా పనిచేస్తుండే. ఇలా నేను ఉప ఎన్నిక జరిగిన నాడు సరే టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా నేను ఇలా ఆయన కోసం అంటే ఆయన నియోజకవర్గ ప్రజలకు అభివృద్ధి జరుగుతలేదని రాజీనామా చేసినాడు. ఆయన ఉప ఎన్నిక కోసం నేను ఇలా ప్రచారం పోయినాడు. ప్రతి ఒక్కరు రోగం వచ్చినా, నొప్పి వచ్చినా, బాధ వచ్చినా, బంద్ వచ్చినా ఇలా ఎక్కడికి పోతే పని అవుతుందంటే మా ఎమ్మెల్యే దగ్గరికి పోతే పని అవుతుందని చెప్పుకున్నాడు. సమర్థుడు అట్లాంటి సమర్థతకు ప్రయారిటీ ఇవ్వాలి తప్ప అసమర్థులకు సామాజిక సమతుల్యత అనే అసమర్థులకు ప్రయారిటీ ఇచ్చుకుంటూ పోతుంటే ఏమంటారు మరి ఆల్రెడీ ఎలిజిబిలిటీ ఉన్నది అని చెప్తున్నాను. ఎలిజిబిలిటీ ఉండొచ్చు అన్న, అందరూ అంటారు ఎలిజిబిలిటీ ఇస్తారా ఇయ్యరా కాంగ్రెస్ పార్టీ ఇష్టం, అది మనకు సంబంధం లేని విషయం. ఎలిజిబిలిటీ ఉందంటారు అందరూ, ఎవరు వ్యతిరేకం చెప్తలే. కానీ ఒక ఇంట్లో 2 పదవులు ఇవ్వడం కుదరదు. ఆల్రెడీ కోమటిరెడ్డి ఏదో అన్నట్టు ఉంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నాక ఆల్రెడీ ఇచ్చిర్రు, ఇచ్చి తమ్ముడికి ఇవ్వడం కరెక్ట్ అని రేవంత్ రెడ్డి ఆయన మనుషులు అంటారు. ఎట్లుంది అంటే ఆ కథ ఎడమకల్ని ఎగేసి కుడికల్ని కుదేసినట్టుంది ఈ కథ. అంటే ఏమన్నట్టు అంతే కదా, అన్నకి ఇచ్చినవని తమ్ముడికి ఇవ్వలేదని నువ్వు అంటున్నావు, కరెక్టే. మరి ముఖ్యమంత్రి ఇంట్లో 4 పదవులు ఉన్నాయి కదా, ముఖ్యమంత్రి ఇంట్లో 4 పదవులు ఉన్నాయి. ముఖ్యమంత్రిని ప్రశ్నించకూడదు కదా, ఆయన ఏమైనా రుస్తుమా ప్రశ్నించకపోవడానికి? ఆయనే అలాంటి సగటు మనిషే కదా. నిన్నగాక మొన్న ఇది గత ముఖ్యమంత్రిని ఏమన్నాడు, అధికారం ఉన్న రోజులే అందలం ఎక్కిండు, అధికారం అయిన తర్వాత ఆఫ్టర్ ఆల్ కోన్ కిస్కా గొట్టమన్నాడు. ఆయనను కూడా రేపు అదే మాట, పంతి ఎంత బలంగా కొడతావో అంతే రివర్స్ వస్తుంది ముఖ్యమంత్రి గారు. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మీరు ఎవరైనా కావచ్చు, మీకు విలువ లేకపోవచ్చు, మీకు ఇచ్చిన తెలంగాణ ప్రజలు ఇచ్చిన పదవికి ఆ కుర్చీకి విలువ ఉంది, ఆ కుర్చీకి తగ్గట్టు మాట్లాడండి. కానీ ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నకి ఇచ్చిర్రు ఒకటి, మళ్ళీ మీరు రాజగోపాల్ రెడ్డి అన్నకి అంటారు, అంటే అప్పుడు ఒక్కింట్లో 2 అవుతాయి. రేవంత్ రెడ్డి ఏమంటుండంటే ఈ రాజగోపాల్ రెడ్డి అన్నకి ఇచ్చే బదులు ఒక బీసీకి ఇస్తాం కదా, బీసీలకు ఇస్తే మీరు అడ్డుపడుతున్నారు ఎందుకు? అసలు ఒక్కింట్లో 2 ఇవ్వడానికి మీరు ఉస్మానియా స్టూడెంట్స్ కానీ ఇంకా మిగతా వాళ్ళు కానీ ఉద్యమకారులు మీరు దానికి అనుకూలమా? ఇంటింటికి 2 ఇవ్వడం, నేనేమంటున్నా, ఇలా ముఖ్యమంత్రి దగ్గర ముఖ్యమంత్రి పదవితో పాటు 4 ఉన్నాయి, 3 ఉన్నాయి. ముఖ్యమంత్రి ఉంది, విద్యాశాఖ ఉంది, మున్సిపల్ శాఖ ఉంది, హోంశాఖ ఉంది. 4 మంత్రి 4 ఉన్నాయి. అంటే ఒక్కింట్లో 4 ఉన్నాయి, మరి ఒక్క దగ్గర 4 ఎట్లుంటాయి చెప్పిందంటారా? నేను తప్పంటలేను. ఇలా ఉద్యమకారునికి, సమర్థవంతమైనోనికి, సాధికారత ఉన్నోనికి ఇలా నువ్వు ప్రయారిటీ ఇవ్వమని చెప్తున్నా. నేను ఇలా మా మీద రాళ్ళు వేసిన వాళ్ళక నువ్వు పదవులు ఇస్తావు, మా మీద కేసులు పెట్టించిన వాళ్ళక పదవులు ఇస్తావు, ఇలా టీఆర్ఎస్ పార్టీ తోటి అంటగాగిన వాళ్ళక పదవులు ఇస్తావు. వేరే పేరు చెప్పకుండా నువ్వు అడుగుతే ఎవరికి అర్థమవుతుంది? ఇక్కడ మా సురేఖ హక్కు ఉంది కదా, వైఎస్ఆర్సీపీలో ఉండి రాళ్ళు వేసింది ఉద్యమకారుల మీద. రేవంత్ ఏం మాట్లాడుతుందో ఏమో ఎవరికి తెలియదు, ఎవరికి అర్థమవుతలేదు. సామాజిక సమతుల్యత ఏం చేసుకోవాలి? మా నెత్తి మీద దరిద్రాన్ని పెట్టుకున్నట్టు పెట్టుకోవాలా? సమర్థవంతంగా లేని బీఆర్ఎస్ కంటగాయిన వాళ్ళు అంటారు. ఎవరు బీఆర్ఎస్ కంటగాయరు? అరే మన జూపల్లి కృష్ణారావు, ఇది మన ఈయన పేరు ఖమ్మం తుమ్మల నాగేశ్వరరావు అంటగాగినారు కదా. ఒకటే సామాజిక వర్గం అని సంకలు వేసుకొని తిరిగిండ్రు కదా. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నవారు ఆయన కూడా ఉన్నాడు అక్కడనే. అంటే ఇప్పుడు కేసీఆర్ దగ్గర పనిచేసి వచ్చిన వాళ్ళకే ఎలిజిబిలిటీ, ఇప్పుడు అందరం అదే ఉంది కదా. నేను అదే అంటున్నా, సమర్థతకు, సాధికారతకు నువ్వు ప్రయారిటీ ఇవ్వాలి. సామాజిక వర్గాల పేరుట అసమర్థులకు ఇస్తే మేము ఎట్లా ఒప్పుకోము. ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక కులం లేదు కదా. అవును, అట్లా అంటే అందరికి ఒక మతం లేదు కదా. నువ్వు ఇప్పుడు 100కు పైగా ఉన్నాయి, 100 లేదు కదా. ఇప్పుడు ఇప్పటిదాకా ఎవడియలే, ఒక మతం లేదు, ఒక కులం లేదు, వివిధ రకాల సామాజిక వర్గాలు. సమర్థతనే మోస్ట్ క్రైటీరియా కావాలి ఫస్ట్. మరి సమర్థత ఉండి కులం పాపం గరీబోడు ఉంటేనో వేరే కులం ఉంటే తీసుకోవాలి, అంతే కదా మీరు అంటుంది? అంతే కదా, అంతే కదా. ఇప్పుడు మీరు అన్నట్టు కమ్మరోళ్ళు ఉన్నారు, కుమ్మరోళ్ళు ఉన్నారు, వడ్రంగులు ఉన్నారు, చాకలు ఉన్నారు, గంగిరెద్దులు ఉన్నారు, అవును, వంశధార వాళ్ళు ఉన్నారు, అవును.
మరి ఇప్పుడు వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళు ఊరుకోరు. పద్మశాలీలు ఉన్నారు, ఇప్పుడు యాదవులు ఉన్నారు, కురుమలు ఉన్నారు, గంగపుత్రులు ఉన్నారు, ముదిరాజులు ఉన్నారు. అసలు ఇచ్చుకుంటా పోతే మున్నూరు కాపులు ఉన్నారు, గౌడ్స్ ఉన్నారు. చెప్తున్నా, ఇప్పుడు ఎంత చేసినా ఒక 3-4 కులాలకు తప్ప వీళ్ళు మిగతా కులాలకైతే న్యాయం చేసే పరిస్థితి లేనప్పుడు సమర్థులకు ఇస్తే బెటర్ అంటారా? ఏలి నోడిదే రాజ్యం, ఎక్కి నోడిదే గుర్రం. అంతే కదా. ఇలా ఏ సామాజిక వర్గాలు ఒత్తిడి తెస్తున్నాయో ఆ సామాజిక వర్గాలకే అందలం వేస్తున్నారు. వాడు సమర్థుడా అసమర్థుడా చూడలేదు, అవన్నీ పని లేదు వాళ్ళకి. వాడు ఉద్యమకారుడా కాదా అవసరం లేదు, అవసరం లేదు. వాడు 10 మందికి సాయం చేస్తాడా లేదా చూడరు. వాడు నీతిపరుడా అవినీతిపరుడా చూసేది లేదు. ఇట్లాంటి వాళ్ళకు నేను దాన్నే ఖండిస్తున్నా. ఇవాళ నేనేమంటున్నా, మీరు చెప్పిన 3 పేర్లల్లా 4వ పేరు మాతో భుజం భుజం కలిసి ఫైట్ చేసిండు, తెలంగాణ కోసం పదవిని త్యాగం చేసిండు, ఇంటికి వస్తే నలుగురికి అన్నం పెట్టిండు, ఇంటికి వస్తే నలుగురికి సహాయం చేసిండు, ఒక్క అవినీతి ఆరోపణ లేదు. ఇలా వ్యక్తిగా నలుగురికి గెలిపించుకున్న శక్తి ఉన్నది. ఇలా అయితే గీతే రాజగోపాల్ రెడ్డి అనేటోడికి అన్ని రకాల ఎలిజిబిలిటీ ఉన్నది. మిగతా వాళ్ళు ఏమున్నది, అన్ని ఆరోపణలే, అంత అసమర్థతనే. మీరు ఇన్ని చెప్తారు కదా, మరి 18 నెలల నుంచి ఎందుకు ఇవ్వట్లేదు అంటారు? 18 నెలలు అవుతుంది అందరికి చీనకు ఒక్కడికి ఆపడాన్ని ఏమంటారు? ఇక అదేందో ఎట్లా చూస్తారు అంటే మీరు ఉద్యమకారుడుగా, ఇక అదేందో ముఖ్యమంత్రికి తెలవాలి. నేను ఇలా ముఖ్యమంత్రి గారు మీకు ఒకటే ఫీదా అవుతున్నాం. ఇలా ఉన్నది ఉన్నట్టు చెప్తుండ్రు, తెలంగాణ ప్రజలని పరిస్థితి మంచిగా లేదని అడుక్కుంటుర్రు. కాబట్టి ఇంకా మీ మీద మేము దయ తలుస్తూనే ఉన్నాం, దయ చూపిస్తూనే ఉన్నాం. లేదు అంటే మీరు చేసే పనులకు, మీరు చేసే కథలకు, మీ చుట్టూ ఉన్న మందికి మార్బలానికి మాకు ఓపిక నశించిపోయేటట్టు ఉన్నది. కొద్దిలంతా సంస్కరించుకో. ఇంకో 5 సంవత్సరాలు నువ్వే ఉంటా అన్నావు కదా, మంచి పరిపాలన ఇచ్చి ప్రజల మన్నలు పొందుకో. కాకపోతే ఈ కచ్చిరే బాచినంతా ఎంబడ పెట్టుకొని మీ పార్టీని, మీ అధికారాన్ని చెత్తబుట్టల పారేసే ప్రయత్నం చేసుకోకుండ్రి. ఇలా సమర్థతకు పెద్ద పెట్టేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇదండి అసలు అన్న ఎప్పుడు మరి బీసీలు అంటాడు, ముదిరాజులు అంటాడు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అంటాడు. ఫస్ట్ టైం అయితే నేను కొత్తగా వింటున్న ఇంటర్వ్యూ. సమర్థులకు ఇస్తేనే మంత్రి, వాళ్ళు ఏ కులమైనా సరే సమర్థుడై ఉండాలి, నిజాయితీపరుడు ఉండాలి, 10 మందికి సాయం చేసేటోడై ఉండాలని చెప్పేసి మరి ఓయూ శంకర్ అన్న అంటున్నాడు. నిజానికి కూడా మేము అడుగుతున్నాం, రేవంత్ రెడ్డి గారు 18 నెలలు అవుతుంది మీకు. మరి అన్న చెప్పినట్టు, ఓయూ శంకర్ అన్న చెప్పినట్టు, కొండా సురేఖ గారు తెలంగాణ ఉద్యమకారుల మీద రాళ్ళేసిన వ్యక్తికి మొదటగా మంత్రి పదవి ఇస్తావు. కేసీఆర్కు సపోర్ట్ చేసిన, కేసీఆర్ ప్రభుత్వంలో పని చేసిన, కేసీఆర్ కింద పని చేసిన జూపల్లికి, తుమ్మలకు, పొంగులేటికి మొదటి విడతలోనే ఇస్తావు. కానీ తెలంగాణ కోసం, ప్రత్యేక రాష్ట్రం కోసం లోక్సభలో తన గళాన్ని వినిపించి సోనియా గాంధీ గారితో, అప్పటి కాంగ్రెస్ పెద్దలతోని అనేక చర్చలు చేసి తెలంగాణ ఆవశ్యకత కోసం వివరించి, చెప్పి, ఒప్పించి సోనియా గాంధీ గారి చేత తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర బిల్లు పెట్టించినటువంటి మరి రాజగోపాల్ రెడ్డి గారికి మాత్రం 18 నెలల నుంచి నిరీక్షణ, వేదన, టార్చరు, అవమానం చేస్తున్నావు మన రేవంత్ రెడ్డి. ఇది తెలంగాణ సమాజం అంతా గమనిస్తుంది. ఒక ఇంట్లో 2 పదవులు వద్దు, 2 మంత్రులు వద్దు అన్నప్పుడు మరి ఒక ఇంట్లో 4 మంత్రి పదవులు ఎట్లా ఉంచుకుంటామని అడుగుతుంది తెలంగాణ, అడుగుతుంది ఉస్మానియా యూనివర్సిటీ. ఒక ఇంట్లో అంటే ఎవరు? అనుములనో ఎనుములనో రేవంత్ రెడ్డి ఇంట్లో 4 ఉన్నాయి. ఒకటి ముఖ్యమంత్రి, రెండోది హోం మంత్రి, మూడోది విద్యాశాఖ మంత్రి, 4వది మున్సిపల్ శాఖ మంత్రి. మరి ఈ క్రైటీరియాలో నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిజాయితీపరుడు అయితే నువ్వు ఒక్కటే ఉంచుకో, మిగతా 3 వేరేలకి. నీతులు మేము చెప్తాం కానీ మేము పాటించాం సార్, మేము 4 మంత్రి పదవులు ఉండాలి మా దగ్గర, కానీ వేరే వాళ్ళ దగ్గర 2 ఉండకూడదు, ఎందుకంటే వాళ్ళు నిజాయితీపరులు. మరి నల్గొండ జిల్లాకు 2 మంత్రులు ఇచ్చినాం కదా,
మరి ఇంకెందుకు ఇవ్వాలి ఒకటి అని అంటున్నాను చెప్పిస్తున్నావు అందరితో రేవంత్ రెడ్డి. మరి ఖమ్మంకు 3 ఇచ్చినావు కదా 3 మంత్రి పదవులు, బట్టి విక్రమార్కకు, తుమ్మలకు, పొంగులేటికి. మరి మహబూబ్ నగర్కు ఆల్రెడీ జూపల్లికి ఇచ్చినావు, మళ్ళీ శ్రీహరన్నకి ఇచ్చినావు, మళ్ళా ఆ 2 కాకుండా నీ దగ్గర ముఖ్యమంత్రి ఉంచుకున్నావు, అవి కాకుండా ఇంకా 3 మంత్రులు ఉంచుకున్నావు. అంటే మొత్తం నీ దగ్గర 4, అవి అడిషనల్గా 2, అంటే మహబూబ్ నగర్కు 6 మంత్రి పదవులు, ఖమ్మంకు 3 మంత్రి పదవులు. కానీ ఖమ్మం కన్నా మహబూబ్ నగర్ కంటే ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు గెలిపించుకున్న ఆ జిల్లాకు 2. మళ్ళీ అది అత్యంత కీలక పాత్ర వహించిన ఉమ్మడి నల్గొండలో అన్ని సీట్లు గెలిపించుకున్నారంటే ఒక 11 సీట్లు. మరి ఆ 11 సీట్ల గెలుపులో కీలక పాత్ర వహించిన రాజగోపాల్ రెడ్డి గారికి మాత్రం మంత్రి పదవి ఇయ్యవు. ఇదండి ఏదైతే కేసీఆర్ తెలంగాణ ఉద్యమకారులను అవమానించిండో అదే తెలంగాణ ఉద్యమకారులను రేవంత్ రెడ్డి అవమానిస్తున్నాడు. ఇప్పటిదాకా ఉద్యమకారులకు ఎటువంటి భూమి ఇవ్వలేదు, లోన్లు ఇవ్వలేదు, కార్డులు ఇవ్వలేదు, ఉద్యమకారులకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఇప్పుడు కేసీఆర్ను గద్దె దించడంలో కూడా రాజగోపాల్ రెడ్డి గారు అత్యంత కీలక పాత్ర వహించిండు. మునుగోడుకే కేసీఆర్ అహంకారాన్ని తగ్గించి మునుగోడుకు రప్పించి ఎమ్మెల్యేలు మంత్రులంతా మునుగోడుకు వచ్చేటట్టు చేసి 1,000 కోట్లు మునుగోడులో ఖర్చు పెట్టేటట్టు చేసి మునుగోడును తన రాజీనామా ద్వారా డెవలప్ చేసుకొని మునుగోడు ఉప ఎన్నిక ద్వారా కేసీఆర్ నిజస్వరూపాన్ని బయట పెట్టిన రాజగోపాల్ రెడ్డి గారు యూట్యూబ్ ఛానళ్ళకు సపోర్ట్ చేసిండు, ఉద్యమకారులకు సపోర్ట్ చేసిండు, నిరుద్యోగులకు సపోర్ట్ చేసిండు. అట్లాంటి వ్యక్తి ఇంకా మంత్రి పదవి కోసం వెయిట్ చేయడం అంటే తెలంగాణ ఉద్యమకారులను అవమానించినట్టు, కేసీఆర్ మీద కొట్లాడిన ఉద్యమకారులను అవమానించినట్టు, మొత్తం తెలంగాణనే అవమానించినట్టు. దీనికి తగిన మూల్యం రేవంత్ రెడ్డి గారు చూస్తారు. జై జవాన్, జై కిసాన్, జై హింద్.